ఛాలెంజెస్ చూద్దాం. ద ఛాలెంజెస్ ఇన్ SaaS, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, SaaS అంటే ప్యాటర్న్ డ్రీమ్. ఇప్పుడు ఈ SaaS ఆఫర్స్ మనకి SaaS మనకి చాలా ఎన్ని న్యూమరస్ బెనిఫిట్స్ ఇస్తాయి. లైక్ కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయంటే దానికంటే డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి కదా, లైక్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. అవర్ ఆల్సో కమ్స్ విత్ సవర్ ఛాలెంజెస్ దట్ ఆర్గనైజేషన్ మస్ట్ అడ్రస్. సో ఆ ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుందంటే కాస్ట్ ఎఫిషియెంట్గా, స్కేలబుల్, యాక్సెసిబుల్ ఉందంటే దానికంటూ సర్టన్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అది ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి ఛాలెంజెస్ ఏంటియో SaaSకి చూద్దాం. ఫస్ట్ వచ్చి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కన్సర్న్స్. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కన్సర్న్లో ఫస్ట్ పాయింట్ చూడండి, డేటా సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే SaaS సెన్సిటివ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అది మేబీ బిజినెస్ డేటా అయినా కావచ్చు, లేకపోతే యూజర్స్ డేటా, సెన్సిటివ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది ఎక్కడ, క్లౌడ్ లోపల. సో మేకింగ్ దెమ్ ప్రైమ్ టార్గెట్స్ ఫర్ అది క్లౌడ్ లోపల ఉంది కాబట్టి సైబర్ అటాక్స్కి ఈజీగా వాళ్ళు ఏదో ఒక హ్యాకింగ్ చేసి డేటాని యాక్ట్ చేయొచ్చు. సైబర్ అటాక్స్కి ఈజీగా అవైలబుల్ ఉంటుంది వాళ్ళకి, క్లౌడ్ లోపల స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి మన డేటా అంట సెన్సిటివ్ డేటా. అది మేబీ బిజినెస్ డేటా కావచ్చు, లేకపోతే యూజర్స్ డేటా కావచ్చు. వాళ్ళ డేటా లీకేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ టెండెన్సీ, అంటే మల్టిపుల్ యూజర్స్ వాడతాం కదా, మల్టిపుల్ యూజర్స్ ఉంటుంది కదా, ఒక క్లౌడ్ ప్రొవైడర్ కానీ ఒక క్లౌడ్ని కానీ. సో డేటా లీకేజ్, ఇంకా మల్టిపుల్ యూజర్స్ వాడుతున్నారు కాబట్టి మనకి రిస్క్ ఆఫ్ యాక్సిడెంటల్ డేటా ఎక్స్పోజర్ బిట్వీన్ టెనెంట్స్ అంటే ఎవరైతే రెంట్ కట్టి డేటాని యూజ్ మనం టెనెంట్స్ అంటే ఎవరైతే డేటా మనం ఇప్పుడు సపోజ్ రూమ్ని రెంట్ కట్టుకొని వాళ్ళ రూమ్ని వాడుకుంటారు. అట్లా మనం క్లౌడ్ సర్వీసెస్ మన పైసలు పే చేసి మనం దాన్ని వాడుకుంటాం, వాళ్ళని టెనెంట్స్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మల్టీ టెన్సీ ఆర్కిటెక్చర్ కాబట్టి మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఆ బిట్వీన్ ద టెనెంట్స్కి డేటా అనేది ఎక్స్పోజ్ అవ్వడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రిస్క్ డేటా లీకేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను వాడుతున్నాను, నువ్వు వాడుతున్నాం, మనం 10 మంది వాడుతున్నాం కాబట్టి డేటా లీకేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి యాక్సెస్ కంట్రోల్ అండ్ ఐడెంటిఫై మేనేజ్మెంట్. ensuring proper authentication or authorization for users is crucial to prevent unauthorized access. ఇప్పుడు క్లౌడ్లో మంచి నా డేటా నువ్వు యాక్సెస్ చేయొద్దు, అథెంటికేషన్ కావాలి. అది నువ్వేనా మనోజ్ కుమార్ అయినా, నీ డేటా అయినా, నువ్వేనా ఇది, సో దట్ నేను నీ డేటా అయినా అథెంటికేషన్ ఉంటే అప్పుడు సెక్యూరిటీ ఉన్నట్టు. అన్ఆథరైజ్డ్ ఎవడో వచ్చి థర్డ్ పార్టీ XYZ వచ్చి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది ఉన్నట్టు. సో ఈజీ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కన్సోల్లో డేటా సెక్యూరిటీ లీక్స్ వస్తే డేటా లీకేజ్ ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ అండ్ ఐడెంటిఫై మేనేజ్మెంట్ అని ఇవన్నీ దీని కిందకి వస్తుంది, ఈ ఛాలెంజ్ కిందకి వస్తుంది. సెకండ్ ఛాలెంజ్ నుంచి లిమిటెడ్ యూజర్ కంట్రోల్ అండ్ కస్టమైజేషన్ అనమాట. ఇప్పుడు లాస్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ఇక్కడ. అంటే అన్లైక్ ట్రెడిషనల్ ఆన్ ప్రిమిసెస్ సాఫ్ట్వేర్, అప్పట్లో అయితే ట్రెడిషనల్ ఆన్ ప్రిమిసెస్ సాఫ్ట్వేర్ కస్టమర్ రిలే ఆన్ ద SaaS ప్రొవైడర్స్. అప్పుడు మనము ట్రెడిషనల్ ఆన్ ప్రిమిసెస్ సాఫ్ట్వేర్ పైన ఎలా డిపెండ్ అవుతున్నాను ఒకప్పుడు, ఇప్పుడు కూడా మనం SaaS ప్రొవైడర్ పైన రిలే అవుతున్నాం. దేనికోసం, సెక్యూరిటీ అప్డేట్ కోసం కానీ, డేటా మేనేజ్మెంట్ కోసం కానీ, సర్వీస్ అవైలబిలిటీ ఇవ్వాలి. సో మనం ఎప్పుడు టోటల్గా కంప్లీట్గా SaaS పైన డిపెండ్ అయిపోయినాం. మన కంట్రోల్ అనేది వాడికి ఇచ్చేసినాం. వాడి సెక్యూరిటీ కోసం అంటే సెక్యూరిటీ అంటే వాడి దగ్గరనే ఉంది. ఆ సెక్యూరిటీ ఇస్తే సెక్యూరిటీ ఉన్నట్టు, లేదంటే గట్ల అయిపోయింది. సో వాళ్ళ కంట్రోల్ అంటే లాస్ అయిపోయింది, మనది లాస్ ఆఫ్ కంట్రోల్ అందుకు అట్లా వచ్చింది. కస్టమైజేషన్ అనేది లిమిటేషన్ ఉంటుంది. నీకు నచ్చినట్టు నువ్వు కస్టమైజ్ చేసుకోలేవు నీ SaaSని. SaaS అప్లికేషన్ మే నాట్ ఆఫర్ డీప్ కాన్ఫిగర్. ఇప్పుడు ఏంటంటే SaaS అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ కదా, అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ని నీకు ఇస్తుంది, అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ని నీకు వాడుకోరా సర్వీస్లకి ఇస్తుంది. సో ఆ ఇచ్చిన అప్లికేషన్ని నువ్వు కస్టమైజ్ చేసుకోలేవు. ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకో. డీప్ కస్టమైజేషన్ ఆప్షన్ అయితే నీకు కుదరదు. సో ఇది ఏమైతే డిఫికల్ట్గా అయిపోతుంది ఫర్ ద ఎంటర్ప్రైజెస్ విత్ యూనిక్ వర్క్ ఫ్లో రిక్వైర్మెంట్స్ టు ఫుల్ఫిల్ అడాప్ట్ దెమ్. సో అట్లా డీప్ కస్టమైజేషన్ ఇస్తలే కాబట్టి ఇచ్చే అప్లికేషన్ సర్వీసెస్కి కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ వాళ్ళు వేరే కంటే స్టాండర్డ్ కావాలనుకుంటారు, యూనిక్గా ఉండాలనుకుంటారు. సో వాళ్ళ యూనిక్ వర్క్ ఫ్లో రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అడాప్ట్ చేయడానికి కొంచెం కష్టం అయిపోతుంది నువ్వు SaaS కస్టమైజేషన్ పరంగా ఆలోచిస్తే. అదనమాట ఈ సెకండ్ ఛాలెంజ్, లిమిటెడ్ యూజర్ కంట్రోల్ అండ్ కస్టమైజేషన్. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ రిలయబిలిటీ ఇష్యూ పరంగా మాట్లాడుకుంటే డౌన్ టైమ్ అండ్ సర్వీస్ అవుటేజెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ SaaS అప్లికేషన్ డిపెండ్ ఆన్ ప్రొవైడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏమంటే SaaS అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ సర్వీస్ నడవాలంటే, ఒక సాఫ్ట్వేర్ నడవాలంటే దానికంటే సర్వర్స్ ఉండాలా, డేటాబేస్ ఉండాలా, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. సో ఆ SaaS అప్లికేషన్ నడవాలంటే అది ఎక్కడ డిపెండ్ అయ్యి ఉంది,
ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రొవైడర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డివైడ్ అయింది. ఓకేనా, SaaS అప్లికేషన్స్. సో మీనింగ్ ఎనీ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ డౌన్ టైమ్. సో వాడి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెక్ట్ అయితే ఇక్కడ SaaS పైన డిఫెక్ట్ అవుతుంది. అందుకే కొంచెం డౌన్ టైం అయినా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడ ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతుంది యూజర్స్ పైన, అలా అనమాట. అర్థమైంది కదా, డౌన్ టైమ్ అండ్ సర్వీస్ అవునా ఏమంటే సింపుల్, ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. SaaS అనేటోడు SaaS అప్లికేషన్స్ అన్నీ వేరే ఓడి పైన డిపెండ్ అయ్యి ఉంది, ప్రొవైడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. అప్పుడు అక్కడ డౌన్ టైమ్ అయినప్పుడు ఇక్కడ యూజర్స్ పైన ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే యూజర్ అనేటోడు SaaS అప్లికేషనే వాడుతున్నాడు కాబట్టి, SaaS ఇచ్చిన అప్లికేషన్ వాడుతున్నాడు కాబట్టి, అలా అనమాట. లాటెన్సీ కన్సర్న్స్ ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కెన్ బి ఎఫెక్టెడ్ బై ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఒక నెట్ స్లో ఉంటే నీకు యూట్యూబ్ వస్తా తక్కువ క్వాలిటీ పెట్టుకోవాలి. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే నీకు డేటా అయినా ఫ్లో కాదు. సో ఇంటర్నెట్ కరెంట్ పరంగా అయినా సరే, డేటా సెంటర్ ఇండియాలో ఉంటే ఒక పరంగా స్పీడ్ ఉంటుంది, వేరే UK కాలిఫోర్నియాలో ఉంటే వేరే పరంగా స్పీడ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, స్లో రెస్పాన్స్ టైం ఉంటుంది ఫర్ గ్లోబల్ యూజర్స్. ఒకవేళ నేను ఇండియాలో ఉన్న వాడు ఇంకొకటి రష్యా, జపాన్ వేరే వేరే దగ్గర ఉన్నారు, గ్లోబల్ యూజర్స్ ఉన్నారు ఒక క్లౌడ్కి, SaaS సాఫ్ట్వేర్ సర్వీస్కి. వాళ్ళందరికీ లాటెన్సీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఒక రెండు విధాలుగా కావచ్చు లాటెన్సీ ఇష్యూస్ అంటే వాడు ఒకటి పెట్టినాక ఆ రిక్వెస్ట్కి కొంచెం లేట్ రావడం రెస్పాన్స్, అలాంటి లాటెన్సీ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే రెండు విధాలుగా రావచ్చు ఆ లాటెన్సీ ఇష్యూస్. ఒకటి డేటా సెంటర్స్ వేరే వేరే లొకేషన్స్ ఉండడం వల్ల, ఇంకోటి ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల. సో ఈ పర్ఫార్మెన్స్ రిలయబిలిటీ ఇష్యూస్ కింద ఈ రెండు వస్తాయి. తర్వాత ఫోర్త్ వచ్చి వెండర్ లాకిన్ అండ్ డేటా పోర్టబిలిటీ చూద్దాం. డిపెండెంట్ ఆన్ సింగిల్ ప్రొవైడర్, migrating to another provider can be complex and expensive due to the prosperity data formats and APIs. ఇప్పుడు నేను SaaS సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ది గూగుల్ ఏమో వాడుతున్నా, నేను గూగుల్ SaaS వాడుతున్నా. నేను అమెజాన్ SaaSకి ఇది ఇంకొక ప్రొవైడర్, అమెజాన్ అనేటోడు ఇంకొక గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ కదా. నేను మైగ్రేట్ కావాలంటే ఏమైపోతుంది అంటే కాంప్లెక్స్ అయిపోతుంది, అందులోనే ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. ఇంకొక సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇంకో మైగ్రేట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ వాడు డేటా ఫార్మాట్స్ వేరే వాడు ఉంటాడు, ఇక్కడ వేరే API కాల్స్ వాడు ఉంటాడు, డేటా ఫార్మాట్స్ వేరే ఉంటాయి. మళ్ళీ ఆ అమెజాన్ వాడు వేరే డేటా ఫార్మాట్స్ వేరే APIs వాడు ఉంటాడు. సో నాకు ఏమైపోతుంది అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది మైగ్రేటింగ్ పరంగా. అలా అది డిపెండ్ అయిన సింగిల్ ప్రొవైడర్ పైన మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి లిమిటెడ్ డేటా పోర్టబిలిటీ, ఎక్స్పోర్టింగ్ డేటా ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఫర్ యూజ్ ఇన్ అనదర్ ప్లాట్ఫామ్ మే నాట్ ఆల్వేస్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఏదైతే డేటా ఎక్స్పోర్టింగ్, ఇప్పుడు డేటా అంటే ఎక్స్పోర్ట్ చేస్తావు, ఒక స్ట్రక్చర్ ఫార్మ్లో ఎక్స్పోర్ట్ చేసి వేరే ప్లాట్ఫామ్ పైన వాడుకుంటావు, కానీ ప్రతిసారి పనికి రాకపోవచ్చు. లీడింగ్ టు ద పొటెన్షియల్ డేటా సిలోస్ అంటారు, అంటే ఐసోలేటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనం ప్రతిసారి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకొని వేరే దగ్గర మాడుకోవడం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే, ప్రతిసారి పనికిరాదు మనకి. డేటా సిలోస్ అంటే ఐసోలేటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటారు. ఓకేనా, డేటా మేనేజ్మెంట్ ఇది దీని కిందకి వస్తుంది. వెండర్ లాకిన్ అండ్ డేటా పోర్టబిలిటీ కానీ ఈ రెండు ఇష్యూస్ వస్తాయి. తర్వాత కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ రిస్క్. హిడెన్ కాస్ట్, వైల్ SaaS ఎలిమినేషన్ అప్ ఫ్రంట్ కాస్ట్. ఇప్పుడు కాస్ట్ మేనేజ్మెంట్ సబ్స్క్రిప్షన్ రిస్క్ తీసుకుంటే హిడెన్ కాస్ట్ చూడండి, వాడు SaaS అనేటోడు అప్ ఫ్రంట్ కాస్ట్ అంటే మనకి కట్టుబడలేదు అనుకున్నాం, ఎలిమినేట్ చేసేసింది అనుకున్నాం. అయినప్పటికీ సబ్స్క్రిప్షన్ ఫీజ్ కెన్ బి అక్యుములేట్ ఓవర్ టైం. ఓకే, వాడు మనకి అప్ ఫ్రంట్ కాస్ట్ చేయలే, టోప్రో SaaS అనుకుంటాం, కానీ అయినా కొద్ది వాడు ఇచ్చే సబ్స్క్రిప్షన్ ఫీ మనం కడతాం కదా, అది కొంచెం కొంచెం పెంచుతూ ఉంటాడు అనమాట. సమ్టైమ్స్ ఎక్సీడింగ్ ద కాస్ట్ ఆఫ్ ఎన్ ఆన్ ప్రిమిస్ సొల్యూషన్. ఉన్నదానికంటే ఎక్కువ పే మనకి ఏమంటారు అక్యుములేట్ చేస్తాం మన దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ ఫీ. అలా అది కాస్ట్ మేనేజ్మెంట్ సబ్స్క్రిప్షన్ రిస్క్. ఇంకా అది స్కేలబిలిటీ ప్రైజింగ్. కాస్ట్స్ మే బి రైజ్ అన్ప్రిడిక్టబుల్ విత్ ఇంక్రీజింగ్ డేటా స్టోరేజ్. ఒకసారి డేటా స్టోరేజ్ పరంగా అయినా API కాల్స్ కానీ అడిషనల్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. ఒకవేళ నువ్వు స్కేలబుల్ కావాలనుకుంటున్నావు, మైగ్రేట్ అయిపోయినావు క్లౌడ్కి, కానీ నువ్వు స్కేలబుల్ కావాలనుకుంటున్నావు, లైక్ డేటా స్టోరేజ్ పెంచాలని, లేకపోతే API కాల్స్ ఇంకా కావాలి, అడిషనల్ ఫీచర్స్ కావాలి, నాకు ఇంకా రిక్వైర్మెంట్స్ కావాలి, ఒకటిసారి వాడు అన్ప్రిడిక్టబుల్ రేట్స్ చెప్పలేం. అందుకే స్కేలబుల్ ప్రైజింగ్ ఒకటి, హిడెన్ కాస్ట్ ఒకటి, ఇవి రెండు వన్ ఆఫ్ ద ఇష్యూస్ దీని కింద కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ రిస్క్ కింద. ఇవన్నీ మన ఛాలెంజెస్ అనమాట. తర్వాత మల్టీ టెన్సీ రిస్క్, ఇది చెప్పినా కదా, మల్టిపుల్ యూజర్స్ వాడతాడు SaaSని. రిసోర్స్ కంటెన్నేషన్, అంటే మల్టిపుల్ టెనెంట్స్ వాడతాం కాబట్టి షేరింగ్ ద సేమ్ రిసోర్సెస్ కెన్ లీడ్ టు ద పర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్. ఒక్కడే యాక్సెస్ చేయడం వేరు ఉంటుంది, ఒక 10 మంది ఒకటే వైఫైని యాక్సెస్ చేయడం వల్ల స్లో అయితే ఆటోమేటిక్గా వస్తుంది, అలా అనమాట. రిసోర్సెస్ని ఒక 10-20 మస్తు మంది వాడడం వల్ల పర్ఫార్మెన్స్లో ఆటోమేటిక్గా తగ్గుతుంది.
తర్వాత డేటా ఐసోలేషన్ ఛాలెంజ్. ఆల్టో లాజికల్లీ సపరేటెడ్ ఇంప్రాపర్ కాన్ఫిగరేషన్ మే లీడ్ టు డేటా బ్రేక్స్ అక్రాస్ టెన్స్. అయినప్పటికీ లాజికల్గా అన్ని సపరేట్ అయి ఉన్న అయితే ఇంప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల డాటా అనేది పక్క ఎవరైతే నీ మధ్య నామలో బ్రేక్ అయ్యి క్రాస్ అవుతుంది అనమాట. డాటా ఐసోలేషన్స్ ఇవన్నీ మల్టీటెన్సీ రిస్క్ కిందకి వస్తాయి. తర్వాత ఇంటిగ్రేషన్ కాంప్లెక్సిటీ ఇష్యూ ఒకటి, ఇది ఒక ఛాలెంజ్. ఇంటర్ప్రిటబుల్ ఇష్యూ అంటే ఇంటిగ్రేటింగ్ SaaS అప్లికేషన్ విత్ ఎగ్జిస్టింగ్ ఆన్ ప్రిమిసెస్ ఉన్న ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో దాంట్లోనే ఇంటిగ్రేట్ చేసే SaaSని అదర్ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ కెన్ బి కాంప్లెక్స్. వేరే సర్వీసెస్ మనం వాడాలనుకుంటే కాంప్లెక్స్ అయిపోతాయి. మళ్ళీ API డిపెండెన్సెస్ రిలయింగ్ ఆన్ వేరే థర్డ్ పార్టీ APIs పైన నువ్వు డిపెండ్ అవ్వడం వల్ల ఛార్జెస్ చేంజెస్ చేయాలన్నా, డిప్రెషన్ చేయాలన్నా, ఫెయిల్యూర్స్ ఇన్ దోస్ APIs కెన్ డిస్ప్లేట్ ఓవరాల్ బిజినెస్ ఆపరేషన్స్. ఇప్పుడు ఒకవేళ నువ్వు API పైన డిపెండ్ అవుతున్నావు అనుకున్నావు. సో ఆ API థర్డ్ పార్టీ API అది ముఖ్యం. సో ఆ థర్డ్ పార్టీ API వల్ల ఆ API ఫాల్ట్ వస్తే టోటల్ ఆర్గనైజేషన్ ఏదైతే బిజినెస్ పైన ఆపరేషన్స్ పైన మొత్తం పైన డిస్ప్రెక్ట్ అవుతుంది. అట్లా అనమాట. ఆ APIs ఫెయిల్ అయితే ఇది అవుతుంది. అట్లా API డిపెండెన్సీ ఈ ఇంటిగ్రేషన్ కాంప్లెక్సిటీని వస్తాయి.